What is the meaning of serving the Lord? ప్రభుని సేవించడం అంటే అర్థం ఏంటి? Stop your education. మీ చదువుకోవటం ఆపేసి, Don't get married. వివాహం చేసుకోకుండా, Take your luggage, come to Hebron. మీ యొక్క లగేజ్లన్నీ మూట ముల్లె సదురుకొని హెబ్రోన్కి వచ్చి ఉండటమా? That is not the definition of serving the Lord. ప్రభుని సేవించట యొక్క అర్థము ఇది కాదు. Everyone have the privilege of serving the Lord. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి సేవించే ఆధిక్యత ఉంటుంది. The Lord Jesus Christ told one parable. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానము చెప్పారు. I am not going to preach on that parable. నేను ఇప్పుడు ఆ ఉపమానము పైన వాక్యం చెప్పట్లేదు. It is just to understand. I am telling, referring it. అర్థం కావటానికి ఆ ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. See, before he left, he called some people. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అవటానికి ముందుగా, ఆయన చనిపోవటానికి ముందుగా కొద్దిమందిని పిలిచాడు. And then he gave some talents. ఆయన కొన్ని తలాంతులు వారికి ఇచ్చాడు. How many people? ఎంతమందిని పిలిచాడు? తలాంతులు ఇచ్చే ఉపమానము దాంట్లో ఎంతమందికి ఇచ్చాడు? Brothers are very silent. I don't know why. సహోదరులు చాలా మౌనంగా ఉన్నారు. ఇంట్లో అరిసేవారు ఇక్కడ మౌనంగా ఉంటారంట, ఇక్కడ అరిసేవారు ఇంట్లో మౌనంగా ఉంటారంట. చూడండి, ఇంట్లో అరిచేవారేమో ఇక్కడ మాకు మాటలే రావన్నట్టుగా మౌనంగా ఉంటారు, ఇక్కడ అరిచేవారు ఇంట్లో పిల్లల్లాగా నోరే తెరవరు. I don't know what is the truth here. ఇక్కడ సత్యం ఏంటో నాకు తెలియదు. So ఇప్పుడు చెప్పండి, how many people he gave the talents? బ్రదర్స్ చెప్పండి, ఎంతమందికి ప్రభువు తలాంతులు ఇచ్చాడు? ముగ్గురికి ఇచ్చాడు. Yes, and he gave 5 to 1. ఆయన ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. And why did he give like that? ఎందుకు ఆ విధంగా 5, 3, 1 ఇచ్చాడు, 5, 2, 1 ఇచ్చాడు? Is there any partiality in the Lord? ప్రభువులో ఏమైనా పక్షపాతం ఉందా? చెప్పండి, ఎందుకు ఇచ్చాడు అట్లా? ఎందుకు ఇచ్చాడు ఆ విధంగా? ఎందుకు ఆ వ్యత్యాసము? వెరీ గుడ్. అబ్బా, ఇప్పుడు ఉద్యోగం వచ్చి వారి సామర్థ్యమును కరెక్ట్, వారి సామర్థ్యమును బట్టి ఇచ్చాడు. It is not partiality. అది పక్షపాతము కాదు. It means God is mindful of every one of us. అంటే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల పట్టింపు కలిగి ఉన్నాడు. See, it's not a proud about what I'm doing, I'm telling you. నేను ఏదో అతిశయంగా చెప్పట్లేదు, కానీ నేను చేసేదే చెప్తున్నాను. We travel day and night, I preach the day and night, even now also. మేము ఇప్పటికీ కూడా రాత్రింబగళ్ళు ప్రయాణం చేస్తాము, రాత్రింబగళ్ళు బోధిస్తుంటాము. I can't force anyone to do like that. ఆ విధంగా మీరు కూడా చేయండి అని నేను మిమ్మల్ని బలవంతం చేయలేను. Even God cannot force that. దేవుడు కూడా ఆ విధంగా బలవంతం చేయడు. God has given some people the talent and they have to do with that. దేవుడు కొద్దిమందికి ఆ తలాంతు ఇచ్చాడు, వారికి ఉన్న తలాంతును బట్టి ఆ విధంగా సేవ చేయాలి. One person he gave only one. ఒక వ్యక్తికి 1 తలాంతే ఇచ్చాడు. That is that person's ability. అంటే అది ఆ వ్యక్తి యొక్క సామర్థ్యము. He may be weak. తాను బలహీనుడై ఉండవచ్చు. We call our children. పిల్లలు ఉండవచ్చు. మనము పిల్లల్ని పిలుస్తాము. We don't give all work to everyone. పిల్లలందరికీ కూడా అంత పని అందరికి ఇవ్వము. Small water bottle is there. ఒక చిన్న నీళ్ళ వాటర్ బాటిల్ ఉందనుకోండి. Small boy will tell, go and bring that bottle. చిన్న అబ్బాయితో చెప్తాము, తీసుకొని ఆ బాటిల్ ని రాని. There is a water full of bucket. ఒక నీళ్ళ బకెట్ అక్కడ దూరంలో ఉంది. It has to be kept in bathroom. అది బాత్రూమ్ లో పెట్టాలి. We can't tell the small child. మనము చిన్న బాబుని పిలిచి అది అక్కడ పెట్టరా అని చెప్పలేము. Not partiality. అది పక్షపాతం కాదు, Ability. అది సామర్థ్యము. But these 3 people who have received the talents, they represents every believer in the church. ఈ 3 తలాంతులు పొందిన వారు సంఘములో ఉన్న అందరి విశ్వాసులకు సాదృశ్యంగా ఉంటున్నారు. Every believer. ప్రతి ఒక్క విశ్వాసికి సాదృశ్యం. No believer can say that I have not received, I don't have any talent. ఏ విశ్వాసి కూడా నాకు ఎలాంటి తలాంతు లేదని చెప్పలేడు. That is impossible. అది అసాధ్యము. Why God has saved you? ఎందుకు దేవుడు మిమ్మల్ని రక్షించాడు? Why government will appoint us in the office? ఎందుకు ప్రభుత్వము ఒక రంగములో ఉద్యోగంలో నియమిస్తారు? Why they appoint in the office? ఎందుకు ఒక రంగములో లేదా ఉద్యోగంలో మనల్ని ఆఫీస్ లో ఎందుకు అపాయింట్మెంట్ చేస్తారు? ఆఫీస్ లో ఎందుకు పెట్టుకుంటారు ప్రభుత్వం వారు? పని చేయటానికి. God has saved us. దేవుడు మనల్ని రక్షించాడు. For what? ఎందుకొరకు? పని చేయడానికి. పని చేయటానికి. He said, you are my witnesses. ఆయన అన్నాడు కదా, మీరే నా సాక్షులు.
Two things he said. రెండు విషయాలు అన్నాడు. You are light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. I am light of the world. రెండోదిగా ప్రభు అన్నాడు నేను లోకమునకు వెలుగన్నాడు. We together work. మనము కలిసి జత పని వారుగా పని చేయాలి. And work when the time is given. సమయము ఇవ్వబడినప్పుడే మనము పని చేయాలి. Otherwise, if it is late, లేదంటే ఆలస్యం అయితే కొంచెం తగ్గించేదండి. కొంచెం తగ్గించు, ఫ్యాన్ తగ్గించు, ఫ్యాన్ తగ్గించు. Well, if the time has gone, ఒకవేళ సమయం పోయిందనుకోండి, it will never come back again. మరలా మనకు తిరిగి రాదు. Gospel unto Luke chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయము. Verse 50 onwards we'll read. 50వ వచనం నుండి మనం చదువుకుందాము. 50 to 56. 50 నుండి 56 వచనాలు మార్చి చదువుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనాన్ని మొదలుకొని 56వ వచనం వరకు మార్చి చదువుకుందాము. Yes. అరిమతేయ అను యూదుల పట్నపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తన కిమ్మని అడుగుకొని ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతి దినం ఆరంభము కావచ్చెను. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తిరిగి రాగా ఉండిరి. Now some women, ఇక్కడ కొద్దిమంది స్త్రీలు, after the burial was over, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భూస్థాపన అయిపోయిన తర్వాత, read 56 all of us together. 56 వచనాన్ని అందరం కలిసి చదువుకుందాము. Yes. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. What they have done? వారు ఏం చేశారు? చెప్పండి. ఏం చేశారు? They went and prepared a wonderful incense to put to the body. వారు వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచారు. Very costly ointment. ఎంతో విలువైన సుగంధ ద్రవ్యాలు. That whole day they have to work. వారు రోజంతా దాని కొరకు ప్రయాసపడాలి. For what? దేని కొరకు? Sisters చెప్పండి. సహోదరులు చెప్పండి. చెప్పండి అమ్మా, ఎందుకు ప్రిపేర్ చేసిండ్రు అది? ఎందుకు అది సిద్ధపరిచారు తైలమును, సుగంధ తైలములను? నిన్న కొంతమంది ముందున్న వాళ్ళు లేరు, వెనక కూర్చున్నట్టు ఉన్నారు. ఇదే తలనొప్పి ముందు కూర్చుంటే. నిన్న ఎవరైతే ఇక్కడ ముందు కూర్చున్నారో వారందరూ ఇక్కడ కనబడట్లేదు. బహుశా వెనక్కి వెళ్ళుంటారు. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అని. ఎందుకు? వాట్ ఫార్? ఎందుకొరకు వారు సుగంధ ద్రవ్యములను సిద్ధపరిచారు? గట్టిగా చెప్పండి. ఎవరికి? యేసు ప్రభు దేహముకు గమనించండి. ఎన్నిసార్లు యేసు ప్రభు చెప్పాడు నేను 3వ రోజు ఉండను, నేను లేచిపోతానని? ఎన్నిసార్లు ప్రభువారు చెప్పారు నేను 3వ దినమున తిరిగి లేస్తానని? చనిపోయిన తర్వాత చెప్పాడా లేదా? number of times he said. ఎన్నోసార్లు చెప్తొచ్చాడు I'm going to die. నేను చనిపోతాను. Listen, this is very important. వినండి, ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. And he said I'm going to die. ప్రభు అన్నాడు నేను చనిపోతాను. And on the 3rd day I will rise again. 3వ దినమున తిరిగి లేస్తాను. All the gospels. అన్ని సువార్తలు చెప్పాడు. And he said I will rise again on the 3rd day. ప్రభు అన్నాడు కదా నేను 3వ దినమున తిరిగి లేస్తాను. And these women, they were never bothered. ఈ యొక్క స్త్రీలు ఏ మాత్రము కూడా దాన్ని గ్రహింపులోనికి తీసుకోలేదు. There are two things. రెండు విషయాలు ఉన్నాయి. First thing, they never bothered. మొదటి విషయము వారు పట్టించుకోలేదు. Or second one, రెండవ విషయము it could be they never believed it. వారు ఎప్పుడు కూడా నమ్మిక ఉంచలేదు. If he has said only once, we can say they might have forgotten. ఒకవేళ ప్రభు ఒక్కసారి చెప్పింటే
బహుశా మర్చిపోయారని అనుకుని ఉండవచ్చు. But many times, కానీ చాలా సందర్భాల్లో చెప్పాడు. today morning, ఈ రోజు ఉదయమున I was referring నేను దీన్ని చదువుతున్నాను. how many times the Lord said. ఎన్నిసార్లు ప్రభు In చెప్తొచ్చాడు. every gospel. ఆయన అన్ని సువార్తలు చెప్పాడు. And these women, ఈ యొక్క స్త్రీలు they are followers of Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన వారు. So many other people, they heard the gospel. Why did not these people? వేరే ఇతరులు ఎంతో మంది సువార్త విన్నారు, వీరెందుకు వినుండరు? The thieves on the cross. దొంగ సిలువలో వేలాడుతున్న దొంగలు. They were referring what Jesus Christ preached in this world. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఏదైతే బోధించారో దాన్నే వారు అక్కడ పలికారు. Where did they hear? వారు ఆ మాటలు ఎక్కడ విన్నారు? They heard upon this earth. వారు ఈ లోకంలోనే విన్నారు. They heard somewhere the Lord was preaching. ఎక్కడో ప్రభు బోధిస్తా ఉంటే విన్నారు. He says, if you are a Christ. వారు అన్నారు, నువ్వు క్రీస్తు అయితే. How many times he said you are a Christ? ఎన్నిసార్లు నువ్వు క్రీస్తు అని చెప్పుకోలేదు? But if you are really the Christ. కానీ నువ్వు నిజంగా క్రీస్తు అయితే. Who told him? ఎవరు వారికి చెప్పారు? They heard it. వారు విన్నారు. Other thief said, ఇంకో దొంగ అన్నాడు, when you come into your kingdom. నీ యొక్క రాజ్యముతో నువ్వు Who వచ్చేటప్పుడు. told him that he is going to come in the kingdom? ఆయన రాజ్యముతో పాటు వస్తారని ఎవరు చెప్పారు తనకు? They did not hear this on the cross. వారు సిలువపై నీ మాటలు వినలేదు. They heard this message somewhere when he was preaching. యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తుండగా ఎక్కడో ఈ మాటలు విన్నారు. How can we say that this woman they don't know? ఈ స్త్రీలకు ప్రభు చెప్పిన మాటలు తెలియదని ఏ విధంగా అనగలము? Negligency. నిర్లక్ష్యము. On those days it was a negligence. ఆ దినాల్లో నిర్లక్ష్యము. Today also there is a negligence. ఈ దినాల్లో కూడా నిర్లక్ష్యమే. We come to the meeting. గుడికి వస్తాము, We listen to the message. దేవుని యొక్క వాక్యాన్ని వింటాము. Sometimes they will look at me. కొన్నిసార్లు నా వైపే చూస్తుంటారు. When I see, నేను చూసినప్పుడు just they look at me. నా వైపే చూస్తుంటారు. But by their look I can understand they are looking at me but they are not hearing me. వారు నా వైపు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఏదో నా ముఖాన్ని చూస్తున్నారు కానీ నేను చెప్పే మాటలు వినట్లేదని. Many times I tested. చాలాసార్లు నేను పరీక్షించాను. Then immediately I said, అప్పుడు నేను వెంటనే అన్నాను, tell me what did I say now? నేను ఇప్పుడు ఏమన్నానో చెప్పండి అంటాను. అప్పుడు కానీ తెలుస్తాడు మన. అప్పుడు వెలుగు వస్తుంది. అరే ఇంతవరకు నన్నే చూసావు. ఇప్పటి వరకు నన్నే చూస్తున్నావుగా. Many people have that talent. చాలా మందికి ఆ తలాంత్ ఉంటుంది. అది ఎవరు ఇచ్చినా నాకు తెలియదు కానీ. ఆ తలాంత్ ఎక్కడి నుండి సంపాదించారో తెలియదు. That is not the talent given by God. ఆ తలాంత్ దేవుడిచ్చింది కాదు. They will be looking at me. వారు వైపే చూస్తుంటారు. Their mind will be somewhere. కానీ వారి మనసు ఎటో తిరుగుతుంటుంది. Negligency. నిర్లక్ష్యము. There were some believers in Perea. బెరియాలో కొద్దిమంది విశ్వాసులు ఉన్నారు. They came to Paul's special meetings. వారు పౌలు యొక్క ప్రత్యేకమైన కూడికలకు వచ్చారు. Paul, the chief, messenger on that day. ఆ దినమున పౌలు వర్తమానికుడు. And they heard the message. వారు ఆ వాక్యాన్ని విన్నారు. After hearing them, వాక్యమును చెప్పటం విన్న తర్వాత brothers చెప్పండి ఏం చేసిండ్రు వాళ్ళు? బ్రదర్స్ చెప్పండి వారు ఏం చేశారు? బ్రదర్స్ అని ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? బ్రదర్స్ అని చెప్పాను. జాగ్రత్తగా వినండి. కొంతమంది అట్లా ఉంటారు, ఆన్సర్ తెలిస్తే మాత్రం ఆగేదే లేదు. చెప్పండి బ్రదర్స్. చెప్పేది కదా మంచి పని అయిపోయింది అక్క, చెప్పండి. వెరీ గుడ్. దే వెంట్ బ్యాక్ హోమ్. వారి ఇంటికి తిరిగి వెళ్ళి అగైన్ దే స్టార్టెడ్. మరలా వారు పరిశోధించారు లేఖనాల్ని. పౌలు చెప్తే వాట్ ఇస్ ద డౌట్? చూడండి, పౌలు లాంటి వాడు చెప్పిన తర్వాత అనుమానం ఏంటి? చెప్పాడు, ఇట్స్ ఓకే, చెప్పాడు, బానే ఉంది. లెట్ us see into the scripture. మనము వెళ్ళి లేఖనములో ఆ విధంగా ఉందా లేదా చూద్దాం. Where is that attitude? Tell sincerely, is that attitude in your life? అలాంటి వైఖరి ఎక్కడుంది? నిజంగా చెప్పండి, ఆ వైఖరి మీ జీవితంలో ఉందా? Today do we find why there is a problem among the believers ఈ today? దినాల్లో విశ్వాసుల మధ్యలో ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయి? We don't have that desire in our heart. మన హృదయంలో ఆ కోరిక లేదు. They went back. వారి ఇంటికి తిరిగి వెళ్ళి They searched the scripture. వారు లేఖనములను పరిశోధించారు. Whether what Paul said, పౌలు ఏదైతే చెప్పాడో is it so or not? అది ఆ విధంగా లేఖనాల్లో ఉన్నాయా లేదా అని చూశారు. What a wonderful believers they are. ఎలాంటి అద్భుతమైన విశ్వాసులు These days, ఈ దినాల్లో. if I ask someone, can you do the same thing? ఎవరినైనా అడిగామనుకోండి ఈ రీతిలో మీరు కూడా చేస్తారా అని, You know what is their answer? వారి జవాబు ఏంటో తెలుసా? ఇక్కడికి వచ్చి వినేదే ఎక్కువ అయిపోయింది. ఇక్కడికి వచ్చి వింటమే ఎక్కువ. మళ్ళా ఇంట్లోకి పోయి మళ్ళా అంట, మరలా ఇంటికి పోయి మరలా పరిశోధించాలంటే నేను చెప్పిన దానికి అవన్నీ కాలే. అవన్నీ అయ్యే పనులు కావాలండి. దట్ ఈస్ అవర్
We have to change our attitude. అది మన పరిస్థితి, మన వైఖరిని మార్చుకోవాలి. Situation may remain anything. పరిస్థితులు ఏ విధంగా అయినా ఉండనివ్వండి, You don't be changed. నువ్వు మారద్దు. Because the word of God will never be changed. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మారదు. Let the situation change. పరిస్థితి మారనివ్వండి, Let the atmosphere around us change. మన చుట్టూ ఉండే వాతావరణము Let మారనివ్వండి, the people change. ప్రజలు మారనివ్వండి. Don't bother about that. వాటి గురించి పట్టించుకోవద్దు. I never bother. నేను ఎప్పుడు పట్టించుకోను. I don't involve in anything. నేను వాటిలో ఎప్పుడు కూడా పాల్గొనను. God has given me enough work. దేవుడు నాకు చాలినంత పనిచ్చాడు. I have no time to fulfill what He has given. ఆయన నాకు ఇచ్చిన పని నెరవేర్చడానికి సమయం లేదు. Where can I involve in useless things? ఇంకా పనికి మాలిన వాటిలో పాల్గొనే సమయం ఎక్కడ ఉంటుంది? Where is the time? సమయం ఎక్కడుంది? I have to work day and night. నేను రాత్రింబగళ్ళు ప్రభు కొరకు పని చేయాలి. The night will come రాత్రి వస్తుంది, and there won't be, nobody will be working. అప్పుడు ఎవరు కూడా పని చేయరు. Now look at these people. ఇప్పుడు వీరిని చూడండి. How many times the Lord said, I will rise again on the third day. ప్రభువు ఎన్నిసార్లు చెప్తొచ్చాడో, నేను 3వ దినమున తిరిగి లేస్తాను అన్నాడు. They have not, as I said, there are two things. They ignored it or they did not believe it. నేను చెప్పినట్టుగా 2 కారణాలు. ఒకటి, వారు పట్టించుకోలేదు. 3వది, వారు ఏంటంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. This is all happened today only. I mean today's date only on that day. ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయి అంటే ఈ తారీఖునే, ఆ రోజుల్లో ఈ తారీఖున అంటే శనివారం రోజు జరిగాయి ఈ పని. Yesterday burial was over. నిన్నటి దినాన భూస్థాపన అయిపోయింది. And on that Saturday. ఆ శనివారమున, That was a Saturday. అది శనివారం ఆ రోజు. Today is also Saturday. Sorry, ponle. So whole day they were preparing the ointment. వారు దినమంతా కూడా సుగంధ ద్రవ్యములను సిద్ధపరిచారు. I read in a book how they prepare the ointment. నేను ఒక పుస్తకములో ఈ సుగంధ ద్రవ్యములను ఏ విధంగా సిద్ధపరుస్తారో చదివాను. Because even today also many people are preparing. ఎందుకంటే ఈ దినాల్లో కూడా చాలా మంది ఈ సుగంధ పరిమళ ద్రవ్యాలను సిద్ధపరుస్తున్నారు. Especially when you go to the Middle East. ప్రాముఖ్యంగా ఈ మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్ళినప్పుడు, Dubai, Qatar, all of these countries I visited. ఆ దుబాయ్, ఖతర్, ఆ దేశాలన్నిటికి నేను వెళ్ళాను. When I go there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు they give the gift of this ointment. నేను పెట్టుకున్నాయా అంటే కూడా ఇస్తారు వాళ్ళు. వారు ఏం చేస్తారంటే ఈ సుగంధ పరిమళ ద్రవ్యాలు నాకు ఇస్తారు. అయ్యా నేను పెట్టుకోనంటే కూడా ఇస్తారు. Because it's a very famous. ఎందుకంటే అక్కడెంతో అది ప్రసిద్ధి చెందింది. How they prepare? ఏ విధంగా సిద్ధపరుస్తారు? There are certain roots. కొన్ని వేర్లు ఉంటాయి. Not all roots. అన్ని వేర్లు కాదు. So they go into the jungle and find such roots. వారు అడవిలోనికి వెళ్ళి అలాంటి వేర్లను వెతుకుతారు. And they bring it and they will dry. వారు దాన్ని తీసుకొని వచ్చి ఎండబెడతారు. They will dry very nicely. వారు బాగా ఎండబెడతారు. Then make it in pieces. అప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. No mixes on that day. ఆ రోజుల్లో మిక్సీలు లేవు, No grinder. గ్రైండర్లు లేవు. What they have to do? వారు ఏం చేయాలి? They have to pound it. వారు దాన్ని మెత్తగా దంచాలి. It's not easy. అంత సులువు కాదు. And after pounding it, ఆ విధంగా వారు మెత్తగా చేసిన తర్వాత there is very fine cloth they take. వారు ఒక సన్నటి గుడ్డను తీసుకుంటారు. This powder they will filter it. ఈ యొక్క పొడిని దాంట్లో వడబడతారు. Why I'm telling you? ఎందుకు ఇదంతా చెప్తున్నాను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేయమని కాదు. అంటే మీరు కూడా ఈ విధంగా తయారు చేసే వ్యాపారం చేయమని కాదు. ఎంత కష్టపడుతున్నారు చూడు. అంటే ఎంత ఈ స్త్రీలు కష్టపడుతున్నారో చూడండి. దేవుడి వాక్యం వినలే, అందుకే ఇదంతా బాధ. దేవుని వాక్యం వినలేదు కాబట్టి ఈ బాధ అంతా. And they will filter it. వారు దాన్ని వడబట్టాలి. And that powder ఆ వడబట్టిన ఆ పొడిని is not one root. ఒక్క వేరు కాదు, So many are there. ఎన్నో వేర్లుంటాయి. With the combination of all these things, ఆ వేర్లన్నిటిని కూడా సమకూర్చి they prepare a ointment. వారు ఒక ద్రవ్యమును తయారు చేస్తారు. Some of the ointment available in Ayurvedic shop. కొన్ని అలాంటి ద్రవ్యాలు ఈ ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లో దొరుకుతాయి. పోవద్దు, కొనుక్కోవద్దు, వినండి చాలు. చూడండి, వెళ్ళొద్దు, కొనుక్కోవద్దు, కేవలం వినండి చాలు. It means it is not a easy thing. అంటే అంత సులువైన పనిది కాదు. Very small powder. వారు ఎంతో సన్నటి పొడిగా చేస్తారు. ముఖం పెట్టుకుంటాం కదా, ముఖానికి పెట్టుకుంటారు కదా. పౌడర్ చూసారా? ముఖం పెట్టుకునేది ముఖానికి పెట్టుకునే పౌడర్ చూసారా? ఎట్లా చూస్తున్నా మనకు? పౌడర్ చూడలేదా? పౌడర్ని చూడలేదా? వాళ్ళు చూడలేదంట, మీరు చూసినరా? మీరు అందరు చూసినట్టు ఉన్నారులే.
how it will be? ఆ పౌడర్ ఏ విధంగా ఉంటుంది? అట్లా చేయాలి. ఆ విధంగా తయారు చేయాలి. The more fine powder, the best ointment will be. వారు ఎంత చక్కగా వడబడితే, ఎంత సన్నగా ఉంటే అంత చక్కటి సుగంధ ద్రవ్యం అవుతుంది. And if you do so much, ఇంతగా తయారు చేస్తే maybe 1 bottle ointment you get. దానితో ఒక చిన్న బుడ్డిలో ఆ ద్రవ్యము తయారవుతుంది. This woman, ఈ స్త్రీలో whole of that Saturday, వారు ఆ శనివారం అంతా కూడా morning they got up. వారు పొద్దున్నే లేచారు. Maybe they had breakfast and all, I don't know. బహుశా వారు టిఫిన్లు చేశారో లేదో తెలియదు. Because there was a Sabbath day. ఎందుకంటే అది సబాతు దినము. They are not supposed to put a lint of fire in the chulla. వారు ఆ వంట గదిలో ఒక మంటను కూడా వెలిగించొద్దు. They should not do it. వారు చేయొద్దు. So whatever it is, ఏది ఏమైనా సరే, some women came together. కొంతమంది స్త్రీలు కలిసి వచ్చారు. They prepared వారు సిద్ధపరిచారు. whole day. దినమంతా కష్టపడ్డారు. When the Lord is looking at them, ప్రభువు వారు పడే ప్రయాసాన్ని చూసినప్పుడు, ఇన్ని సంవత్సరములు వీరికి చెప్తా వచ్చా. అయ్యో ఇన్ని సంవత్సరాలు వీరితో చెప్పాను కదా, How many times I told them? నేను ఎన్నిసార్లు వీరికి చెప్పాను. I said I will not be there on third day. నేను 3వ దినమున అక్కడ ఉండను అని చెప్పాను. I said I will rise again. నేను మరలా లేస్తానని చెప్పాను. Number of times. ఎన్నోసార్లు చెప్పాను. Our hearts are hardened. మన హృదయాలు కఠినం చేయబడ్డాయి. Something else occupied in our heart. మన హృదయములో వేరేవి ఏవో చోటు చేసుకున్నాయి. That's why there's no place for the word of God. అందుకొరకే దేవుని యొక్క వాక్యానికి చోటు లేదు. In case of Moses, మోషే విషయంలో mother has filled him with the word of God. తల్లి తనను దేవుని యొక్క వాక్యముతో నింపింది. There's no place for anything. ఇంకా దేనికి చోటు లేదు. She is filled with the word of God. దేవుని యొక్క వాక్యముతో నింపింది. How many days Moses was there in Pharaoh's house? మోషే ఫరో ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు చెప్పండి? చెప్పండి. ఎవరైనా preachers? 40 years. 40 సంవత్సరాలు. 40 years he was among the idolater people. 40 సంవత్సరాలు తాను విగ్రహారాధికుల మధ్యలో ఉన్నాడు. In 40 years, 40 సంవత్సరాల్లో which prophet went and gave the word? ఏ ప్రవక్త వెళ్ళి మోషేకు వాక్యం చెప్పాడు? 40 years. ఆ 40 అంటే మొదటి 40 సంవత్సరాల్లో ఏ ప్రవక్తుడు ఏ వెళ్ళాడు? ప్రవక్త వెళ్ళాడు చెప్పండి? గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. ఎవరు వెళ్ళారా? కొంతసేపు అయినాక వెళ్ళారంట. మీరు చెప్పండి. సండే స్కూల్ టీచర్స్ ఉన్నారా ఎవరైనా ఇక్కడ? సండే స్కూల్ టీచర్ చేయి ఎత్తండి ఒకసారి. ఉన్నా కానీ ఎత్తారు నాకు తెలుసులే. ఏ ప్రాఫిట్ వెళ్ళాడు? ఏ ప్రవక్త వెళ్ళి మోషేకి చెప్పాడు 40 సంవత్సరాలు. Sometimes the Sunday school teachers also. I am Sunday school in charge. That's why I am telling. అంకుల్ గారు సండే స్కూల్ ఇన్ఛార్జ్, అందుకే సండే స్కూల్ టీచర్స్ ని అడుగుతున్నారు. Sometimes they also don't know. కొన్నిసార్లు వారికి కూడా తెలియదు. They are not bothered. ఎందుకంటే వారికి కూడా పట్టింపు ఉండదు. That's why they'll tell all sort of stories to the. అందుకే చెప్పిన చేయొద్దండి ఒక్కరు. అందుకే పిల్లలకు అన్ని కథలు చెప్తా ఉంటారు. చేయొత్తమంటే ఒక్కరెత్తట్లేదు. One Sunday school teacher. ఒక సండే స్కూల్ టీచర్ He was taking a class. తాను క్లాస్ తీసుకుంటున్నాడు. Class while he was taking class. ఆ క్లాస్ తీసుకునేటప్పుడు He immediately put the question. వెంటనే ఒక ప్రశ్న అడిగాడు. నీ ఫోన్ కాలు సగం మెసేజ్ పోయింది. ఫోన్ కాలే కదా పోయింది, ఎంత సగం మెసేజ్. ఇంకెవరు చెప్తారు? ఓకే, ఇఫ్ ఇట్స్ అర్జెంట్ ఇట్ ఇస్ ఆల్ రైట్. సో హీ వాజ్ పుట్ ఎ క్వశ్చన్. సండే స్కూల్ టీచర్ ఒక ప్రశ్నను పిల్లలు అడిగారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మోసెస్ వైఫ్? మోషే వాళ్ళ భార్య పేరేంటి అని పిల్లలు సండే స్కూల్ టీచర్ అడిగారు. పిల్లలు చెప్తలేరు. పిల్లలు చెప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పకపోతే ఈయన చెప్పాలి కదా. ఇప్పుడు వారు అడిగారు, వారికి తెలియదు. ఇప్పుడు ఈయన చెప్పాలి కదా. ఈయన కూడా తెలియదు. ఇప్పుడు ఈయన కూడా తెలియదు. చిక్కులో పడిపోయి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. వాట్ ఇస్ ద నేమ్? ఇప్పుడు పేరేంటి? ఇంత తెలియదా? అరే నీకు తెలియదా? ఇంత కూడా తెలియదా? అరే ఇది కూడా తెలియదా? ఎందుకు టైం పాస్ చేస్తున్నాడు? జ్ఞాపకం వస్తే ఎందుకు ఇవన్నీ అడుగుతున్నాడు? పాపం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్యామిలీ పిల్లలు మీ అమ్మ నాన్న చెప్పలే? కుటుంబ ప్రాంతంలో మీ అమ్మ నాన్న నేర్పించలేదా? సండే స్కూల్ ఎప్పుడు వినలే? సండే స్కూల్ ఎప్పుడు వినలేదా? ఎంత చేసినా అది వస్తలే. ఎన్ని అడిగినా ఆయనకు మాత్రం గుర్తు రావట్లేదు. టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది. ఇప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పాలి. వెరీ సింపుల్. చాలా సులువైంది. నేను చెప్తాను, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నేను చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు. ఆమె పేరు ఏంటంటే, ఆమె పేరేంటి అంటే మిసెస్ మోజెస్. మిస్సెస్ మోజెస్. ఇట్లా ఉన్నారు సండే స్కూల్ టీచర్. సండే స్కూల్ టీచర్స్ ఈ విధంగా ఉంటారు. మిసెస్ మోజెస్. మిస్సెస్ మోజెసా?
Many times we don't know. చాలాసార్లు మనకే తెలియదు. See, which prophet can Pharaoh allow any prophets to come into the palace? ఏ ప్రవక్త వెళ్ళాడంటే అసలు ప్రవక్తల్ని ఫరో రాణిస్తాడా? Is that full of idolatry house? అదంతా విగ్రహాలతో నింపబడింది. Whole day the smoke of incense filled in that house. రోజంతా కూడా ఆ ఆవరణములో ఈ ధూపము అంటే అన్య విగ్రహములకు వేసిన ధూపంతో నింపబడుతుంది. Egyptians are terrible idolaters. ఐగుప్తీయులు భయంకరమైన విగ్రహారాధికులు. What I mean to say, నేను చెప్పాలనుకుంటుంది, in the midst of that situation Moses was living 40 years. అలాంటి పరిస్థితుల్లో సందర్భాల్లో 40 సంవత్సరాలు మోసే జీవించాడు. What did he learn from them? వారి నుండి తాను ఏం నేర్చుకున్నాడు? ఏదైనా ఒకటేనా పోయిందా? ఒకటనే తన హృదయంలోనికి పోయిందా? Nothing. ఏది వెళ్ళలేదు. Why? ఎందుకో? There's no place. స్థలము లేదు. Mother filled him with the word. తల్లి దేవుని వాక్యముతో నింపేసింది. At the end of 40 years, 40 సంవత్సరాల తర్వాత he refused to be called the son of Pharaoh. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించడానికి నిరాకరించాడు. ఎప్పుడు చెప్పింది వాళ్ళమ్మ? వాళ్ళమ్మ ఎప్పుడు చెప్పింది ఆ మాటలన్నీ? 40 years back. 40 సంవత్సరాల క్రితం చెప్పింది. Pharaoh's daughter Naina, she is not your mother. ఫరో చెప్పింది కదా, నానా ఫరో కుమార్తె నీ తల్లి కాదు. She cannot be your daughter. ఆమె నీ తల్లి కాలేదు. Those Pharaoh's people are not your people. ఆ ఫరో ప్రజలు నీ ప్రజలు కాదు. Pharaoh's God is not your God. ఫరో దేవుడు నీ దేవుడు కాదు. She was filled him with the word of God. ఆ విధంగా దేవుని యొక్క వాక్యంతో తనను నింపేసింది. He refused. Nobody advised him. ఎవరు కూడా తనకు సలహా ఇవ్వలేదు, నిరాకరించాడు. She came with the paper. ఆమె ఆ కాగితాలు తీసుకొని వచ్చి, Paper of adoption. ఆమె దత్తతకు తీసుకున్న ఆ కాగితాలు, హక్కు కాగితాలు. Moses, you sign here. మోషే ఇక్కడ సంతకం పెట్టు. Next, you will be the Pharaoh of Egypt. ఇప్పుడు తర్వాత ఐగుప్తు దేశానికి నీవే ఫరోవి. He saw that. దాన్ని చూశాడు. He said, I will not sign. అన్నాడు, నేను సంతకం పెట్టను. అలా ఏముందంటే Pharaoh's daughters taking him legally as his adopted son. అంటే ఫరో కుమార్తె తనను చట్టబరముగా అధికారపూర్వకముగా కుమారునిగా స్వీకరించటము. So that next he can become a Pharaoh. తద్వారా మరుసటి ఫరో తానే అవుతాడు. He saw that paper. ఆ కాగితాన్ని చూశాడు. That's what we see. మనం అదే చూస్తాము. He refused. తాను నిరాకరించాడు. Who will refuse? ఎవరు నిరాకరిస్తారు? In the churches we see సంఘాల్లో మనం చూసినప్పుడు for useless things, పనికి మాల వాటి కొరకు, for power, అధికారం కొరకు, for authority, స్థానాల కొరకు they fight. గొడవాడుతుంటారు. They lose their testimony. వారి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు. All those useless things. అవన్నీ పనికి మాలవి. Nothing you can take. ఏది కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు. I have seen many people who fought for the power, authority in the church. సంఘాల్లో అధికారాల కొరకు, స్థానాల కొరకు తగువాడిన వారిని ఎంతో మందిని చూశాను. When they died, వారు చనిపోయినప్పుడు most of the people who die, I give them a message. చనిపోయిన వారి యొక్క చాలా మంది భౌతిక కాయం ముందు నేను వాక్యం చెప్తాను. Many I have given. చాలా వాక్యాలు చెప్పాను. When they die, వారు చనిపోయినప్పుడు we go to when I go and see the body, వారి దగ్గరికి వెళ్ళి ఆ భౌతిక కాయాన్ని చూసినప్పుడు I will see their hands. వారి చేతుల్ని చూస్తాను. ఏమనింది వాళ్ళ చేతిలో? వారి చేతుల్లో ఏముంది చెప్పండి. చెప్పండి. ఖాళీగా ఉంది. ఖాళీగుంది. నీవేం తీసుకుపోతావు, నేనేం తీసుకోపోతావు. నీవేం తీసుకొని వెళ్తావు, నేనేం తీసుకొని వెళ్తాను. మాత్రం బుద్ధి లేకపోతే ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. అంత మాత్రము అవగాహన లేకపోతే ఈ లోకంలో బ్రతికి What you వ్యర్థము. take? ఏం తీసుకొని వెళ్తావు? Did anybody offer you more than the position which is offered to the Moses? మోషేకు ఏదైతే స్థానము అధికారం ఇస్తానన్నారో దానికన్నా పెద్ద స్థానం అధికారం నీకు ఇస్తానన్నారా? ఎవరైనా చెప్పిండ్రా? ఎవరైనా ఆ విధంగా చెప్పారా? Useless things. ఇవన్నీ పనికిమాలినవి. We have come empty hand, we'll go empty hand. ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాము. Lord will not ask what did you bring. ప్రభువు నువ్వు లోకంలో నుండి ఏమి తెచ్చావని అడగడు. What he will say? ఆయన ఏమంటాడు? What did you do? నువ్వు ఏం చేసావని అడుగుతాడు. What did you do in this world? ఈ లోకంలో నువ్వేం చేసావు? Our works will follow. మన క్రియలు మన వెంట వస్తాయి. So about the word of God, దేవుని యొక్క వాక్యానుసారంగా how many times this woman they heard
the word of God. ఎన్నిసార్లు ఈ స్త్రీలు ప్రభు యొక్క వాక్యమును వింటూ మాటలు వింటొచ్చారు. They were roaming with Christ. వారు క్రీస్తుతో పాటు తిరిగారు. They were eating with him. వారు ఆయనతో పాటు భోజనం They చేశారు. were traveling with him. ఆయనతో పాటు ప్రయాణం చేశారు. Many women who served the Lord, it is written. అక్కడ రాయబడింది, అనేక మంది వీరిలో ప్రభువును సేవించిన వారు. They heard so many times. వారు ఎన్నో సార్లు విన్నారు. Where that message has gone, ఇప్పుడు ఆ వాక్యమంతా ఎట్టుపోయింది. it has not entered in their heart. వారి హృదయంలోనికి అది ప్రవేశించలేదు. Because there is no place. ఎందుకంటే స్థలం లేదు. Something else has been already filled. వారి హృదయంలో ఏదో వేరేవి చోటు చేసుకున్నాయి. That's why when we preach, అందుకొరకే వాక్యం చెప్పేటప్పుడు never goes into your heart. ఎప్పుడు అది నీ హృదయంలోనికి ప్రవేశించదు. How can I say? ఏ విధంగా నేను చెప్పగలను? If it goes into your heart, ఒకవేళ అది నీ హృదయంలో ప్రవేశిస్తే you will act. నువ్వు అది పని చేస్తుంది. దానిలాగా పని చేస్తావు నువ్వు. దానికి లాగా పని చేస్తావు. There will be change in your life. నీ జీవితంలో మార్పు ఉంటుంది. There will be change in your నీ attitude. వైఖరిలో మార్పు ఉంటుంది. If there is nothing is done, ఒకవేళ ఏది కూడా జరగలేదంటే it means nothing has gone inside. దేవుని యొక్క వాక్యము ఏది కూడా నీ లోనికి ప్రవేశించలేదు. These people who, so many women, not even one woman said, see, Jesus Christ told no. So many times he said that he will rise again. Why we are doing all this? ఆ స్త్రీలు అంతమంది పని చేస్తూ ప్రయాసపడుతుంటే వారిలో ఒక్కరు కూడా అనలేదు, అరే యేసుక్రీస్తు ప్రభువారు మూడో దినాన తిరిగి లేస్తానన్నాడు కదా, ఎందుకు మనం ఈ వ్యర్థమైన పనులంతా పెట్టుకున్నాము అని. అందరూ అంతే. అందరూ అంతే ఉన్నారు. కొన్ని గుంపులు ఉంటాయి. కొంతమంది గుంపు ఉంటుంది. ఆ గుంపులు ఎసంటారు వాడు అంటే, ఆ గుంపులో ఉండేవారు ఏ విధంగా ఉంటారు? ఒక్కరిని చూస్తే సార్, ఒక్కరిని చూస్తే చాలు. అన్నం తింటున్నప్పుడు ఎంత తింటారు? ఉడికిందా లేదా అని. అన్నము ఉడికిందా లేదా అని ఎంత తీసుకొని దాన్ని పరీక్షిస్తారు? 2 ముద్దలా 3 ముద్దలా? 2 ముద్దల 3 ముద్దలు తీసుకొని ఉడికిందా లేదా చూస్తామా? చెప్పమ్మా. ఇప్పుడు అన్ని క్వశ్చన్ నీకే, నీకు చాలాసేపు లేవు. ఒకటి చాలు. ఒక్క మెతుకు చాలు. ఆ గుంపంతా ఒకటే. ఆ గుంపంతా ఒకటే. Even one could not tell. ఒక్కరు కూడా చెప్పలేదు. అరే, so many times Jesus said, అరే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నోసార్లు అన్నారు కదా, why all these things? ఎందుకు ఈ పనులన్నీ పెట్టుకున్నాము? It's a terrible labor, full of laborism. Then that. ఎంతో ప్రయాసము, ఎంతో కష్టం ఉంటుంది. Even they might have spent a lot of money also. వారు బహుశా చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టుండవచ్చు. They cannot go into the forest and try to find the roots. They might have gone to some Ayurvedic shop and might have purchased very costly roots. వారు ఏదో అడవుల్లోకి వెళ్ళి ఆ వేర్లు ఎక్కడున్నాయా అని వెతికి తెంపుకొని వచ్చిండరు, కానీ వారు అమ్మే చోటుకు వెళ్ళి ఎంతో వెలనిచ్చి బహుశా కొనుక్కొని వచ్చిండవచ్చు. So much labor, so much of money. ఎంతో డబ్బు, ఎంతో ప్రయాసము. They did not hear the word of God. దేవుని యొక్క మాటలు వినలేదు. When God speaks, దేవుడు మాట్లాడినప్పుడు humble. తగ్గించుకో. It will be a blessing to you. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. Don't be proud. గర్వంగా ఉండొద్దు. Don't throw it away. విసిరివేయొద్దు. Humble yourself. నిన్ను నీవు దీనినిగా తగ్గించుకో. King David fallen in the dust. దావీదు రాజు తాను ధూళిలో పడ్డాడు. We are not better than the King David. మనము రాజైన దావీదు కన్నా గొప్పవారము He కాదు. wept in the dust. తాను ఆ దుమ్ము ధూళిలో పడి ఏడ్చాడు. God has lifted him up. దేవుడు తనను హెచ్చించాడు. Not that he was a perfect man, తాను పరిపూర్ణుడని కాదు, but he was a humble man. కానీ తాను దీనుడని. There is no perfectness in David దావీదులో ఎలాంటి పరిపూర్ణత లేదు. because God has seen his humbleness. దేవుడు తన దీనత్వమును చూశాడు కాబట్టి He fallen down. తాను క్రింద పడిపోయాడు. He wept and wept and wept. ఏడ్చి ఏడ్చి విలపించాడు. God has seen that. దేవుడు దాన్ని చూశాడు. You know one thing, ఒక్క విషయం తెలుసా? God cannot tolerate. దేవుడు ఒకటి సహించలేడు. మీ జీవితం అంతా జ్ఞాపకం ఉంచుకోండి. మీ జీవితం అంతా జ్ఞాపకం ఉంచుకోండి. He cannot tolerate to see the tears of his children. ఆయన పిల్లలు ఏడవటము, కన్నీరును ఆయన చూసి తట్టుకోలేడు. అర్థమైందా? అర్థమవుతుందా? నీకు అర్థమైందా? అర్థమైందా? ఎక్కడ చూస్తున్నావమ్మా? ఏం చెప్పినా చెప్పు. ఆయన చూడలేడు. He cannot see. ఆయన చూడలేడు. His heart will be broken. ఆయన హృదయము బద్దలైపోతుంది. He cannot tolerate. ఆయన సహించలేడు. He told Hezekiah, go and tell Isaiah, go and tell that Hezekiah will die. దేవుడు ఏమన్నాడంటే యెషయా ప్రవక్తతో, నువ్వు హెజ్కియాకు వెళ్ళి చెప్పు హెజ్కియా చనిపోతాడని. He went and told. యెషయా ప్రవక్త వెళ్ళి చెప్పాడు. He did not argue. వాదించలేదు. నీకెవరు చెప్పిండా? నీకెవరు చెప్పారు? పెద్ద డాక్టరా? నువ్వు పెద్ద వైద్యుడవా, డాక్టర్వా? He never argued. ఆ విధంగా వాదించలేదు. What he did?
హిజ్కియా ఏం చేశాడు చెప్పండి. చెప్పండి. ఏడ్చాడు. గోడ తట్టు తిరిగి ఏడ్చాడు. దేవుడు చూసిండా? దేవుడు చూశాడా? చూశాడు. చూశాడు. ఫ్యాన్ ఆన్ చేయాలి, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయలేడు. ప్లీజ్ అప్పుడు కొంచెం ఇంక్రీజ్ చేయండి. అప్పుడు పేజెస్ పోతున్నాయని చెప్తాను. పర్వాలేదు, ఇప్పుడు చేయండి. ఇప్పుడు ఎక్కువ పేజెస్ కనెక్షన్ పోయింది కదా. ఏం చెప్పాను ఇప్పుడు? హిజ్కియా హెజ్కియా అని అప్పటి నుంచి చెప్తున్నా. When he was weeping, హిజ్కియా ఏడుస్తుంటే God has seen the tears. దేవుడు ఆ కన్నీరు చూశాడు. Isaiah was going. యెషయా ఇంకా వెళ్తుండగానే Still he was in that courtyard. ఇంకా ఆ రాజగృహంలోనే ఉన్నాడు. Immediately God called him. వెంటనే దేవుడు పిలిచాడు. Isaiah, come here. ఓ యెషయా ఇట్రా. మళ్ళీ ఏమైంది ప్రభు? ప్రభువా మళ్ళా ఏమైంది? హెజ్కియా దగ్గర పోయా. మరలా హిజ్కియా దగ్గరికి వెళ్ళు. ఇప్పుడే పోయి వచ్చాను. ఇప్పుడే వెళ్ళొచ్చాను. మళ్ళా పోయినా. మరలా వెళ్ళు. ఇప్పుడేం చెప్పమంటావు? ఇప్పుడేం చెప్పావు ప్రభా? సావడని చెప్పు. చనిపోవడం చెప్పు. నీ మాట వింటే ఇక నేను ప్రవక్తన కూడా ఉండాను. ప్రభా నీ మాట విన్నాను అనుకోండి, నన్ను ఎవరు ప్రవక్త అనుకోరు. ఇప్పుడే చెప్పావు చస్తానని, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నావు సావడని. ఇప్పుడే చనిపోతాడని చెప్పమన్నావు, మరలా అంటున్నావు చనిపోవడం చెప్పమంటున్నావు. మూడోసారి పోయినంటే గెట్ అవుట్ అంటాడు. మూడోసారి వెళ్ళాను బయటికి వెళ్ళిపోమని వెళ్ళగొడతాడు. డోంట్ ఆర్గ్యూ. నాతో వాదించొద్దు. ఫస్ట్ గో. మొట్టమొదటిగా వెళ్ళు. చెప్పు. తనతో చెప్పు. He will not die. తాను చనిపోడు. Such a heart he had. అలాంటి సున్నితమైన మనసు దేవునిదే. అందుకే ఏడ్చేది నేర్చుకోవాలి. అందుకే ఏడవటం నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోవాలి? ఎవరు నేర్చుకోవాలి ఏడవటము? మీరే చెప్పాలి. మీరే చెప్పండి. ఎవరు చెప్పుకోవాలి? ఎవరు నేర్చుకోవాలి? ఏమన్నా ఎవరు? విశ్వాసులు నేర్చుకోవాలి. విశ్వాసులా? స్త్రీలు నేర్చుకోవాలి. స్త్రీలా? మీకంటే ఎక్కువ ఏడుస్తారు వాళ్ళు. మీకే రాదు అసలు. వాళ్ళు అంటే ఏడుస్తారు. కొంతమంది స్త్రీలు కొట్లాడతారు భర్తతోని. చూడండి, కొంతమంది స్త్రీలు భర్తతో తగుబడతారు. మీరు కాదులే, హైదరాబాద్లో. అంటే మీరు హైదరాబాద్ లో ఉండేవారు. హౌ లాంగ్ దే ఫైట్? ఎంతవరకు తగుబడతారు? వాళ్ళు పవర్ ఉన్నంత వరకు ఫైట్ చేస్తారు. శక్తి ఉన్నంత వరకు కేకలేస్తారు. కొంచెం టైం వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఇక వాళ్ళకి తెలుసు వాళ్ళు గెలవారని. ఇంకా వారు గెలవరని వారికి అర్థమైపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. మీరు ఏడ్చిండ్రంటే ఫైటింగ్ క్లోజ్. ఇంకా మీరు ఏడ్చారా, తగువంత అయిపోయింది, మటుమాయం. దట్స్ వాట్ గాడ్ హస్ సీన్. దేవుడు అదే చూశాడు. మనకు తెలియదు. విశ్వాసం బ్రదర్స్ కు ఏడ్చేది తెలియదు. చూడండి, బ్రదర్స్ కి ఏడవటం రాదు. నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. డేవిడ్ wept and wept and wept. దావీదు ఏడ్చి ఏడ్చి విలపించాడు. We must know how, when God speaks, we must know how to humble. దేవుడు మాట్లాడినప్పుడు ఏ విధంగా దీనులుగా తగ్గించుకోవాలో మనకు తెలియాలి. Your proud will not help you. మీ గర్వము మీకు సహాయం చేయదు. Proud will take you to the destruction. గర్వము మిమ్మల్ని నాశనంలోనికి తీసుకొని వెళ్తుంది. Proud in anyone. గర్వము ఎవరిలో ఉన్నా సరే, నీలో కానీ నాలో కానీ ఎవరిలో ఉన్నా, నీలో ఉన్న నాలో ఉన్న ఎవరిలో ఉన్నా సరే, to take to the destruction. అది నాశనానికి నడిపిస్తుంది. When we hear, మనము విన్నప్పుడు, when David heard, దావీదు విన్నప్పుడు he wept and wept. తాను ఏడ్చి ఏడ్చి విలపించాడు. That I said he was not a perfect man, నేనన్నాను కదా, తాను పరిపూర్ణుడు కాదు, but still God loved him. ఆయన దేవుడు తనను ప్రేమించాడు. One reason, ఒక కారణము, whenever his sin was put out, తన యొక్క పాపము బయలుపరచబడిన ప్రతిసారి he never argued. దావీదు ఎప్పుడు వాదించలేదు. He fell down తాను క్రింద పడిపోయాడు, and wept. తాను ఏడ్చాడు. That's why God gave him a wonderful title, అందుకొరకే దేవుడు ఒక చక్కటి అద్భుతమైన బిరుదు తనకిచ్చాడు. because he was a man of tears. ఎందుకొరకు? తాను కన్నీరు కార్చే వ్యక్తి. What title he has given? దావీదుకు దేవుడిచ్చిన బిరుదేంటి? నా హృదయానుసారం. నా హృదయానుసారుడు. ఎవరికి ఇచ్చాడు? ఎవరికిచ్చాడు? చెప్పండి. ఎవరికిచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. దావీదుకి ఇచ్చాడు. ఓల్డ్ టెస్టిమెంట్ లా, న్యూ టెస్టిమెంట్? పాత నిబంధనలోనా నూతన నిబంధనలోనా? పాత నిబంధన. పాత నిబంధనలో. కొత్త నిబంధనలో ఎవరికి ఇచ్చాడు? కొత్త నిబంధనలో ఇదే బిరుదు ఎవరికిచ్చాడు? గట్టిగా చెప్పండి. గట్టి చెప్పండి. నా హృదయానుసారుడు. యోహాను. గట్టిగా చెప్పండి, వినబడాలి కదా. యోహాను. రాంగ్. మీరు చెప్పండి. యోహాను కాదు, ఇంకెవరు?
చెప్పండి అమ్మా, నోరు తెరవండి. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. పౌలు. వాళ్ళు ఎవరమ్మా పౌలు అనేది? పౌలు అని అది చెప్పండి, ఎవరు పౌలు అనేది? కరెక్టే, చెప్పండి. వెరీ గుడ్. ఎవరు పౌలు అనేది? నీవా? ఇద్దరు అంటారు. మీరిద్దరు రావంగే. ఇక ఆడుకుంటా పోతే దెర్ ఇస్ నో ఎండ్. ఇంకా ఆ విధంగా అడుగుతా వెళ్తే ఒక ముగింపు ఉండదు. నేను చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి. నేను చెప్తాను, జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరికి లేదు. ఎక్కడిచ్చాడు చెప్పండి. He God never repeated. దేవుడు మరలా ఆ బిరుదు ఎవరికి ఇవ్వలేదు. Such a beloved David he was to the Lord. ప్రభువుకు అంత ప్రియమైన వాడు దావీదు. Because of humbleness. ఎందుకంటే తన దీనత్వాన్ని బట్టి heard the word. దేవుని యొక్క మాట విన్నప్పుడు he fell down. వెంటనే క్రింద పడిపోయాడు. Today we are so stubborn. తాను ఎంతో Today we are so stubborn. ఈ దినాల్లో మనం ఎంతో మొండిగా ఉన్నాము. 10 times God may speak. 10 సార్లు దేవుడు మాట్లాడతాడు. We don't hear. అయినా మనము వినము. That's why our life is a dry life. అందుకొరకే మన జీవితము ఎండిపోయిన జీవితము. We can never be fruitful people. మనము ఏ మాత్రము కూడా ఫలభరితముగా ఉండము. God looks at the contrite spirit and the humble heart. దేవుడు నలిగిన దీన మనసు కలిగిన వారిని చూస్తాడు. The one who hear the word, obey the word, follow the word. ఎవరైతే వాక్యము విని వాక్యమునకు విధేయత చూయించి వాక్యమునకు దీనులై తగ్గించుకుంటారో వారి వైపు చూస్తాడు. Look at the condition of this woman. ఈ స్త్రీల యొక్క స్థితిని చూడండి. And they have prepared that costly ointment. వారు ఆ విలువైన సుగంధ ద్రవ్యములను తయారు చేశారు. Waiting for tomorrow. వారు రేపటి కొరకు ఎదురు చూస్తున్నారు. And they have to go. వారు వెళ్ళాలి. They have to put this to the body of Christ. వారు ఈ సుగంధ ద్రవ్యములంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమునకు రాయాలి. Early morning they went. వారు పొద్దున్నే వెళ్ళారు. Then what happened? అప్పుడు ఏం జరిగింది? వేకుజామునే వెళ్ళినప్పుడు No Christ was there. క్రీస్తు అక్కడ లేడు. The angel was sitting there. దూత అక్కడ కూర్చొని ఉంది. Whom are you seeking? ఎవరిని మీరు వెతుకుతున్నారో? Angel ఏమన్నా తెలుసా? దూత ఏమనిందో తెలుసా? He is not here. ఆయన ఇక్కడ లేడు. He rose again. ఆయన తిరిగి లేచాడు. As he told. ఆయన చెప్పిన విధముననే తిరిగి లేచాడు. దేవుని వాక్యము ఒక్క వర్డ్ అయినా వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యము ఒక్క మాట అయినా ఎంతో ప్రాముఖ్యము. And ఆయన and అని ఇంగ్లీష్ లో మరలా and we think and కదా, that is very important. మరలా అనుకుంటాము గానీ మరలా అన్న మాటే కదా అనుకుంటాం గానీ ఆ మాట ఎంతో ప్రాముఖ్యము. Every word is important. ప్రతి మాట ప్రాముఖ్యము. Angel said. దూతలు అన్నారు. He reminded them. వారికి జ్ఞాపకం చేశారు. Simply he should have said, he's not here, he rose again. వారు కేవలం ఒక మాట నుండవచ్చు కదా, ఆయన ఇక్కడ లేడు తిరిగి లేచాడని. But they say, కానీ దూత నింది as he said. ఆయన చెప్పిన విధముననే. ఎప్పుడన్నా బుద్ధి వచ్చిందా? ఎప్పుడన్నా బుద్ధి వచ్చిందా? Did he not tell? ఆయన చెప్పలేదా? On the third day he will rose again. మూడో దినాన లేస్తానన్నాడు కదా. Don't believe the word of God. దేవుని యొక్క వాక్యంను నమ్మరు. That's why we get into problem. అందుకే సమస్యలు చిక్కుకుంటాము. They did not do in time, they wanted to do when there is no time. వారు సమయం ఉన్నప్పుడు చేయలేదు, కానీ సమయము లేనప్పుడు అయిపోయినప్పుడు చేశారు. But it's of no use at all. కానీ ఆ పరిచర్య ఆ ప్రయాసమును బట్టి ఎలాంటి ఉపయోగం లేదు. See, some imagining story is there. చూడండి, అంటే ఒక ఊహ కథ ఉంటుంది. Costly ointment is there. చాలా విలువైన సుగంధ ద్రవ్యం ఉంటుంది. Yes, Prabhu లేడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేరు. What shall we do? ఇప్పుడు దీంతో ఏం చేయాలి? They were going back. మనం తిరిగి వెళ్తున్నాము. And they were going back. వారు తిరిగి వెళ్ళిపోతున్నారు. And they were discussing. వారు మాట్లాడుకుంటున్నారు. So costly, what shall we do? అక్క ఇంత విలువైంది ఏం చేయాలి? ఎవరో పక్కన విన్నాడు. ఎవరో పక్కన విన్నాడంట. ఏమో డిస్కస్ చేస్తున్నారు. అక్క ఏంటి ఏమో మాట్లాడుకుంటున్నారు. లేదయ్యా, నిన్నంతా కష్టపడి you have prepared this ointment. లేదయ్యా, నిన్నంతా కష్టపడి ప్రయాసపడి ఇదిగో ఈ సుగంధ ద్రవ్యాన్ని సిద్ధపరిచాము. To put to the body of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహానికి రాయాలనుకున్నాము. But he is not there. కానీ ఆయన అక్కడ లేడు. అక్క ఆయన చెప్పలేదా మీకు? అక్క ఆయన చెప్పలేదా తిరిగి లేస్తానని? చెప్పాడు కానీ మర్చిపోయినావా? చెప్పాడు కానీ మేము మర్చిపోయామయ్యా. అక్క ఒక పని చేయండి. సరే అక్క, ఒక పని చేయండి. మీరు ఇంటికి తీసుకుపోయి ఇంటికి తీసుకొని వెళ్ళి మీరే పూసుకోండి. మీరే పూసుకోండి. అప్పుడైనా బుద్ధి వస్తుంది. అప్పుడైనా బుద్ధి వస్తుందేమో.
You could not do when you have to do. Now you are repenting. మీరు చేయవలసిన సమయంలో చేయలేదు, చేయకూడని సమయంలో చేసి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. Believers, they don't believe the word. విశ్వాసులు దేవుని యొక్క మాటను నమ్మరు. Hearts are hardened. హృదయాలు కఠినము If చేయబడ్డాయి. you believe, నువ్వు నమ్ముంటే you will act. నువ్వు దానికి స్పందిస్తావు. If you are not acting according to the word of God, means you don't believe the word. దేవుని యొక్క వాక్యానికి అనుకూలముగా స్పందించట్లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు వినట్లేదు. If the Lord is coming, ప్రభు వస్తున్నాడు. if the Lord is coming, ఒకవేళ ప్రభువు వస్తే He's coming for you, coming for me also. ఆయన నీ కొరకు వస్తున్నాడు, నా కొరకు And వస్తున్నాడు. He's coming for the whole world. ఆయన లోకమంతటి కొరకు వస్తున్నాడు. For everyone He's coming. అందరి కొరకు ఆయన వస్తున్నాడు. For some eternal judgment, from some eternal life. కొద్దిమందికి నిత్యమైన తీర్పు కొరకు, ఖండించుట కొరకు, కొద్దిమందికి నిత్య జీవము ఆయనతో పాటు ఉండుట He's కొరకు. coming. ఆయన వస్తున్నాడు. He's coming for you. ఆయన నీ కొరకు వస్తున్నాడు. What are you doing? నువ్వేం చేస్తున్నావు? What you are doing నువ్వేం చేస్తున్నావు? for the Lord? ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? What is the use of weeping after the time is over? సమయం అయిపోయిన తర్వాత ఏడ్చి ఉపయోగం ఏంటి? If God has given you time now, దేవుడు నీకు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. the day will come. ఒక రోజు వస్తుంది. Remember, జ్ఞాపకం ఉంచుకో. your BP will go up. నీ యొక్క బీపీ పెరిగిపోతుంది. Your sugar will go up. నీ షుగర్ పెరిగిపోతుంది. You will get paralyzed. నీకు పక్షపాతం వస్తుంది అనుకోండి. You may get the brain hemorrhage. అనుకోకుండా ఈ యొక్క బ్రెయిన్ హ్యామరేజ్ కూడా అయింది. You can't do anything. ఏం చేయలేని పడక మీద పరిస్థితి. Then somebody will come. అప్పుడు ఎవరో వచ్చి, నేను ఇట్లా అయిపోయినావన్నా, అయ్యో అన్న ఈ విధంగా అయిపోయావేంటి? సేవ చేయొద్దా, సేవ చేయొద్దా? చేయాలని ఆశ ఉంది కానీ నేను పోలేకపోతున్నా. అయ్యో అన్న సేవ చేయాలని ఆశ ఉంది కానీ ఇప్పుడు నేను పోలేకపోతున్నాను. బాగున్నప్పుడు ఏం చేశావు? బాగున్నప్పుడు ఏం చేసావు? ఏం చేశావు? బాగున్నప్పుడు ఏం చేసావు? వచ్చిందా పారలైజ్ మీకు? పక్షవాతం వచ్చింది. పక్షపాతం వచ్చిందా? ఎవరికి వచ్చింది పక్షవాతం? ఎవరికి వచ్చింది? ఇప్పుడే చెయ్యి. ఇప్పుడే చెయ్యి. డూ ఇట్. ఇప్పుడు చెయ్యి. ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనుషులు. ఐ డోంట్ నో టుమారో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మై బాడీ. రేపు నా దేహానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఐ మే గెట్ సమ్ ప్రాబ్లం. నాకు ఏదైనా సమస్య రావచ్చు. ఐ లై డౌన్ ఆన్ ద టేబుల్. నేను ఆ మంచం పైన పడిపోవచ్చు. I may not able to walk. నేను నడవలేకపోవచ్చు. That's why I do it today. అందుకొరకే ఈ రోజు చేస్తాను. I don't want to waste time for useless things. పనికి మళ్ళా వాటి కొరకు సమయాన్ని వ్యర్థం చేయను. Useless people go after the useless things. పనికి మళ్ళా వారే పనికి మళ్ళా వాటి వెనుక పడతారు. What for God has called us. ఎందుకొరకు దేవుడు మనల్ని పిలిచాడు? He called us to be his witness in this ఆయన world. సాక్షులుగా ఈ లోకంలో ఉండడానికి పిలిచాడు. And he gave us the word. ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. He gave us the direction. ఆయన మార్గాన్ని ఇచ్చాడు. He gave us the talent. ఆయన తలాంతులు ఇచ్చాడు. Work with that. దాంతో పని చేయి. Whatever the talent may be. ఏ తలాంత్ అయినా సరే. God will not ask. He did not ask the person to whom he has given 2 talents, why did you not make 10? ఆ 2 తలాంతులు ఇచ్చిన వాడితో ప్రభువు అనలేదు, 2 తలాంతులు ఇచ్చాను కదా ఆ 2తో 10 ఎందుకు చేయలేదని అనలేదు. అన్నాడా? He will never ask. He is not injustice God. ఆయన అన్యాయమైన వాడు కాదు, ఆ విధంగా అడగడు. నువ్వు ఎందుకు తిరగలేదు రాత్రింబగలు? రాత్రింబగలు నువ్వు ఎందుకు తిరగలేదు? ఎందుకు సువార్త చెప్పలేదు? ఎందుకు సువార్త చెప్పలేదు? What he has given to you, that only he will ask. ఆయన నీకు ఏదైతే ఇచ్చాడో దాని గురించే లెక్క అడుగుతాడు. Do it when the time is there. సమయము ఉన్నప్పుడే దాన్ని చేయి. Young people, యవనస్తులు, I was at your age. మీ వయసులోనే నేనున్నాను. Younger than you. మీకన్నా ఇంకా చిన్నవాడిగా ఉన్నప్పుడే 19 years. 19 సంవత్సరాలు. At that time I started serving the Lord. ఆ సమయం నుండి ప్రభుని సేవించడం ఆరంభించాను. When I was 19 years. నాకు 19 సంవత్సరాలప్పుడు Go like a mad. నేను పిచ్చివాని వలె వెళ్ళేవాడిని. Preach the gospel. సువార్త ప్రకటించేవాడిని. 19 years back. When I was 19 years I started. Till today, not a single day I stopped. 19వ సంవత్సరము ఏట ఆరంభిస్తే ఈ దినము వరకు కొనసాగిస్తున్నాను, ఒక్క రోజు ఆపేయలేదు. Now I'm 78. ఇప్పుడు అంకుల్ గారి వయసు 78. After 1 month I'll be 79. ఇంకొక నెలలో 79 వస్తుంది. I never stopped. అయినా ఆపేయలేదు. As long as I can do. నేను చేసే అంత మటుకు చేస్తాను. Why I did not come on Thursday night here? ఎందుకు బేస్తవారం రాత్రే ఇక్కడికి రాలేదు? Why should I get up early in the morning, losing the sleep? Early in the morning, get up, get ready, take bath,
and I would do it, I get ready and run here. Why should I do that? One day before I can come and take the rest. శుక్రవారం రోజే ఎందుకు పొద్దున్నే లెగవాలి, నిద్రను పోగొట్టుకోవాలి, అంత ప్రయాసపడి కష్టపడి ఎందుకు రావాలి? ఒక రోజు ముందే వస్తే బాగుండేది కదా. I can nicely take the rest. నేను మంచిగా ఇక్కడ చక్కగా విశ్రాంతి తీసుకునేవాడిని. And then I may give more powerful message. అప్పుడు విశ్రాంతి తీసుకుంటే ఇంకా గట్టిగా అరిచేవాడిని కదా. Powerful message aya. అరిసేది వేరే, మెసేజ్ వేరే. ఇంకా శక్తివంతమైన వాక్యం చెప్పేవాడిని కదా. Till night I was preaching. రాత్రి వరకు వాక్యం చెప్తూనే ఉన్నాను. Then my house is 20 kilometers away from Hebron. హెబ్రోన్ నుండి మా ఇల్లు 20 కిలోమీటర్ల దూరము. Then another meeting on the way. మార్గంలో వచ్చేటప్పుడు ఇంకో కూడిక ఉండింది. I attended that meeting. ఆ కూడిక కూడా తీసుకున్నాను. It was 12 o'clock. ఇంకా అప్పటికే రాత్రి 12 అయింది. By the time I came home, 1 o'clock. ఇంటికి వచ్చేసరికి 1 గంట. 1:30 by the time I prayed and slept. నేను ప్రార్థన చేసుకొని పడుకునేసరికి 1:30. Early morning, put the alarm, got up. పొద్దున్నే అలారం పెట్టుకొని లేచాను. Had my quiet time. నేను నా మౌన సమయాన్ని కలిగి I ఉన్నాను. read the Bible. వాక్యాన్ని చదివాను. I don't lose it. If I have to go early, I will get up earlier than that. చూడండి, పొద్దున్నే వెళ్ళాలి కాబట్టి వాక్యం చదవకుండా మినహాయించను. పొద్దున్నే వెళ్ళాలి కాబట్టి ఇంకా ముందే లేస్తాను. I will get up early. ముందే లేస్తాను. If I have to go 5 o'clock, 4 o'clock, I will. 5 గంటలకు వెళ్ళాలంటే 4 గంటలకే లేస్తాను. Many times we left at 4 o'clock. చాలా సార్లు మేము 4 గంటలకి లేచి వెళ్ళిన We రోజులు have కూడా to ఉన్నాయి. start. మేము తొందరనే వెళ్ళాలి. 3 o'clock I get up. 3 గంటలకే లేస్తాము. కానీ ఇంతవరకు సావాలి. ఇంతవరకు నేను చనిపోలేదు. కొంతమంది అంటారు తొందరగా నిద్ర లేకపోతే సస్తామని. ఎవరు సావారు. కొంతమంది అంటారు పొద్దున్నే లేస్తే చనిపోతారు త్వరగా అని. అసలు చావలే, ఇప్పటి వరకు బతికే ఉన్నాము. Serve the Lord when the time is given. సమయము ఉన్నప్పుడే ప్రభుని సేవించు. I am not exalting myself. I am telling what I am doing. నన్ను నేను గొప్ప చేసుకొని మీ ముందేదో అతిశయించుకొని చెప్పట్లేదు, కానీ ఇప్పటి వరకు ఏదైతే చేస్తున్నానో దాన్నే చెప్తున్నాను. Till today I am doing the same. ఇప్పటి వరకు ఇదే జీవితము. Sunday I am going. ఆదివారము వెళ్తున్నాను. Monday I have to preach. మరలా సోమవారం రోజు వాక్యం చెప్పాలి. The whole week I have the meeting. మరలా వారమంతా కూడికలున్నాయి. No problem. సమస్య లేదు. God is great. దేవుడు గొప్పవాడు. What is given, don't do exactly what I do. నేను ఏదైతే చేస్తున్నానో ఇదే మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు. And God also will never ask you. దేవుడు కూడా మిమ్మల్ని అది అడగడు. What God has told you. దేవుడు మీకేం చెప్పాడు? God has given you. ఆయన ఏ పని మీకు ఇచ్చాడు? Do it in the time. సమయం ఉన్నప్పుడే చెయ్యి. If the time may come, you can't do anything. నువ్వు ఒక సమయం వస్తుంది, ఏం చేయలేవు. See, they were very late. ఇక్కడ చూడండి, వీళ్ళు చాలా They ఆలస్యమైపోయారు. could not do when he was alive. ఆయన బ్రతికున్నప్పుడు చేయలేదు. Now they are repenting. ఇప్పుడు వారు పశ్చాత్తాపడుతున్నారు. What is the use? ఉపయోగం ఏంటి? They might have wept and wept. వారు ఏడ్చి ఉండవచ్చు. ఇంత కష్టపడ్డాం. అయ్యో, మేము ఇంత కష్టపడ్డామే. Do you think God will have mercy upon them? దేవుడు వారిని చూసి కనికరపడతాడని మీరు అనుకుంటున్నారా? అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవద్దు అంటాడా? ఏమంటాడు? మీరు చెప్పండి. మీరే చెప్పండి. మీరు చెప్పకపోతే నేను చెప్తా. మీరు చెప్పకపోతే నేను చెప్తాను. ఏమంటాడు? చెప్పండమ్మా. చెప్పండి. ఎందుకు ఏడుస్తున్నావు, బుద్ధి లేదంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు, బుద్ధి లేదా అంటాడు. ఎన్నిసార్లు చెప్పాను నేను ఎన్నిసార్లు చెప్పలేదు? How many times? ఎన్నిసార్లు చెప్పలేదు? You don't believe. నమ్మలేదు. And you are weeping now. అప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తున్నారు. What is the use of weeping later on? తరువాత ఏడ్చి ఉపయోగం ఏంటి? When the time is there. సమయం ఉన్నప్పుడే Serve the Lord. ప్రభుని సేవించు. I am not a full-time servant. నేను సంపూర్ణ సేవకు వచ్చిన వాడిని కాదు, సేవకుని కాదు. I worked in government 35 years. 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేశాను. But I never stopped preaching. ఆయన ఎప్పుడు కూడా బోధించడం ఆపేలేదు. Only don't think it is the work of full-time servants. కేవలం సంపూర్ణమైన సేవకులే చేస్తారు, సేవకుల పని ఇది అనుకోవద్దు. Doing the work in the government, I went many countries in the world to preach the gospel. ప్రభుత్వ ఉద్యోగము చేస్తానే అనేకమైన దేశాలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. My job never hindered me. నా ఉద్యోగము నాకు ఎప్పుడు అడ్డుపడలేదు. Apply the లీవ్ అప్లై చేసేవాడిని. They used to ask me. వారు నన్ను అడిగేవారు, the reason for applying the leave. నువ్వు ఏ కారణానికి లీవ్ అప్లై చేస్తున్నావని. Many of you know that. మీలో చాలా మందికి తెలుసు. We have to write an application. మీరు ఖచ్చితంగా అప్లికేషన్ లో రాయాలి. Many people tell lie and go. చాలా మంది అబద్ధాలు రాసి వెళ్తారు. I used to write. I always used to write. నేను ఎప్పుడు రాసే మాట, preach the gospel. సువార్త ప్రకటించుట కొరకు. That's all. అదే రాసేవాన్ని. Nobody stopped me in my life. నా జీవితంలో ఎవరు నన్ను ఆపేయలేదు.
Nobody stop. ఎవరు ఆపలేదు. Hindrances will come. ఆటంకాలు వస్తాయి. Some complainants will be always there. చూడండి, ఫిర్యాదు చేసేవారు ఎప్పుడు ఉంటానే ఉంటారు. If our testimony is good in the office, మన ఆఫీస్ లో మన సాక్ష్యం బాగుంటే no power can help work against you. ఏ అధికారము కూడా మనకు వ్యతిరేకంగా పనిచేయలేదు. I have done it. నేను అది చేశాను. It is possible. అది సాధ్యమే. Don't tell false stories. అబద్ధపు సాకులు చెప్పొద్దు. We can be faithful to God any department. నువ్వు ఏ డిపార్ట్మెంట్ లో ఉన్నా దేవునికి నమ్మకంగా ఉండవచ్చు. God has given that ability. దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడు. And God will said, I will be with you. దేవుడు అన్నాడు కదా, నేను నీకు తోడుగా ఉంటాను. Serve the Lord. ప్రభుని సేవించు. Don't waste your మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. not. So many young people are sitting here. చాలా మంది యవనస్తులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. Wasting your time. మీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. మళ్ళా ఏజ్ వస్తుందా? మరలా ఈ వయసు వస్తుందా? ఏజ్ ఎంత? అసలు ఆడపిల్లలకి ఏజ్ అడగొద్దంటారు కానీ పోనీలే. ఏదన్నా కానీ ఈ ఏజ్ మళ్ళా వస్తుందా? 1,00,000 రూపాయలు ఇస్తే వస్తుందా? ఇన్ యువర్ లైఫ్ నేను ఐ కెన్ గివ్ 5 lakhs. నేను 5 లక్షలు ఇస్తాను. And somehow you can get a certificate that I'm 19 years old. That's enough. నేను అంటే నా వయసు 19 అని ఎవరన్నా ఒక సర్టిఫికెట్ తెచ్చిస్తే చాలు. తెచ్చిస్తారా? డబ్బులు తీసుకుంటారు కానీ పరార్. చూడండి, డబ్బులు తీసుకొని అటు నుంచి అటే పారిపోతారు. I cannot become a 19 years. నేను మరలా ఇప్పుడు 19 సంవత్సరాల వయసు వెనక్కి వెళ్ళలేను. You will never come. You don't know today's health. Tomorrow it will not be there. ఈ రోజు నీకున్న ఆరోగ్యము రేపు ఉండదు. Serve the Lord. ప్రభుని సేవించు. That's the best thing you can do. అదే నువ్వు చేసే శ్రేష్టమైన పని. You ask God. దేవుని అడుగు. And he will tell what you have to do. నువ్వు ఏం చేయాలో దేవుడు నీకు చెప్తాడు. He always in my life he was telling what I should do. Second session I'm going to share some of them. నా జీవితకాలం అంతా కూడా నేను ఏం చేయాలో ప్రభువు నాతో చెప్తూనే వచ్చాడు. రెండో సెషన్ లో అవే పంచుకుంటాను. He talks. ఆయన మాట్లాడతాడు. He talks like a man. ఆయన మనుషుని వలె మాట్లాడతాడు. He talked to me so many times. నాతో ఎన్నో సార్లు మాట్లాడాడు. He told me clearly, go there and preach. ఆయన స్పష్టంగా చెప్పాడు, అక్కడికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. I went there. నేను అక్కడికి వెళ్ళాను. Whatever the place may be. అది చోటు ఏదైనా సరే. Most difficult place. ఎంతో కష్టకరమైన స్థలాలు. Many islands I went. ఎన్నో దీవులకు వెళ్ళాను. I kept my life in my hand. నా ప్రాణాలు నా అరచేతుల్లో పెట్టుకున్నాను. I told my wife and children. నేను భార్య పిల్లలతో చెప్పాను, If I come back I will see you. ఒకవేళ నేను తిరిగి వచ్చాను మిమ్మల్ని చూస్తాను. If I don't come back, ఒకవేళ రాలేదా I will see you there. నేను పరలోకంలో కలుసుకుంటాను. Many times I told them and went away. ఎన్నో సార్లు చెప్పి వెళ్ళాను. So many dangerous places. ఎన్నో అపాయకరమైన పరిస్థితుల్లో. 30 years back కాదు, 30 సంవత్సరాల క్రితం కాదు, ఇప్పుడు ఈ సమయంలో కూడా serve the Lord. ప్రభుని సేవించు. Tomorrow what happens we don't know. ఎందుకంటే ప్రియులారా, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. Be faithful. ప్రభుకు నమ్మకంగా ఉండండి. What is that will follow us? మనల్ని మన వెంబడి వచ్చేవేంటి? మన క్రియలు. మన క్రియలే మన వెంట వస్తాయి. ఏ క్రియలైనా వస్తాయి. ఏ క్రియలైనా వస్తాయి. మంచివే కాదు, మంచి క్రియలే కాదు, అన్ని వస్తాయి. అన్ని వస్తాయి. We have to give account. మనం అక్కడ ప్రభుకు లెక్కప్ప చెప్పాలి. So let us not be negligent like those women. కాబట్టి స్త్రీల వల్లే మనము కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. When the time is there, సమయం ఉన్నప్పుడే do it. చేయండి. Later on you need not have to repent. You need not have to feel sorry. తరువాత నువ్వు పశ్చాత్తాపపడే అవకాశము అవసరత ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ రోగాలు ఉండొచ్చు, ఇప్పటికే సగం రోగాలు ఉండొచ్చు, అవి ఇంకా ఎక్కువైపోతాయి. ఇంకా ఎక్కువైపోతాయి, అవి ఇట్ విల్ మోర్, ఇంకా ఎక్కువ అవుతాయి. నాకు షుగర్ ఉంది, నాకు షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ఆస్తమా ఉంది, అస్తమా ఉంది. ఈయనకు నాకంటే ఎక్కువ తెలుసు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ పోతూనే ఉంటా. అన్నీ ఉన్నాయి కానీ పరిచయం చేస్తూనే ఉంటాను. ఏది పెడితే అది తింటాను, ఏది పెడితే అది తింటాను, ఎక్కడ పడబెడితే అక్కడ పడుకుంటాను, ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకుంటాను. దట్ ఈస్ అవర్ ట్రైనింగ్. అది మాకు ఇవ్వబడిన తర్బీదు. దిస్ ఇస్ వాట్ వి హావ్ లెర్న్డ్. ఇదే మేము నేర్చుకుందే. టుడే ద ట్రైనింగ్ ఇస్ నాట్ దేర్. ఈ దినాల్లో ఆ తర్బీదు లేదు. సో సాడ్. ఎంతో విచారమో. బట్ స్టిల్ గాడ్ ఇస్ దేర్. ఆయన దేవుడు ఉన్నాడు. గాడ్ ఇస్ నాట్ డెడ్. దేవుడు చనిపోలేదు, ఈస్ అలైవ్. ఆయన బ్రతికే ఉన్నాడు. సర్వ్ ద లార్డ్. ప్రభుని సేవించండి. ఎట్లా సర్వ్ చేయాలి? ఏ విధంగా సేవించాలి? నీల్ డౌన్, మోకరించండి, ఆస్క్ ద లార్డ్. ప్రభుని అడగండి. హి విల్ స్పీక్ టు యు యాజ్ వి స్పీక్ టు ద చిల్డ్రన్. పిల్లలతో మనము మాట్లాడిన రీతిలో ఆయన మనతో మాట్లాడతాడు. డోంట్ థింక్, ఓ గాడ్ మే స్పీక్ బట్ ఐ మే నాట్. హి కెన్ నెవర్ డు దట్.
దేవుడు అయ్యో మాట్లాడితే నాకు అర్థం కాదేమో అని అనుకోవద్దు. ఆ విధంగా చేయడు. All this, God willing, second session I will share with you దేవుని చిత్తమైతే సెకండ్ సెషన్ ఇవన్నీ మీతో పంచుకుంటాను. how God speaks us so clearly. ఏ విధంగా దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. You pray మీరు ప్రార్థించండి. when He says, ఆయన చెప్పినప్పుడు even that's a difficult, అది కష్టమైనా సరే do it దాన్ని చేయండి. because He told you. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి. If He tells you to go somewhere, go you. ఆయన ఎక్కడికైనా వెళ్ళమని చెప్పాడా, వెళ్ళు. It may be a dangerous place. అది అపాయకరమైన స్థలమై ఉండవచ్చు. He told you. ఆయన చెప్పాడు, Then you go. నువ్వు వెళ్ళు. No second thought. రెండో ఆలోచన ఉండకూడదు. Don't be like this woman. ఈ స్త్రీల వలె ఉండవద్దు. అయ్యో బాగుంటే మంచిగా సేవ చేస్తుంటిని నేను అని. అయ్యో బాగుంటే బాగా సేవ చేసేవాడిని, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ రిపెంటింగ్ ఎట్ దట్ టైం? తర్వాత పశ్చాత్తాపపడి ఉపయోగం ఏంటి? స్టార్ట్ టుడే. ఈ దినమే ఆరంభించు. బ్రేక్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయాన్ని బద్దలు చేయి. లార్డ్, ఐ విల్ డు వాట్ యు టెల్ మీ. ప్రభువా, నువ్వు చెప్పింది నేను చేస్తాను. మే గాడ్ హెల్ప్ us. మన దేవుడు మనకు సాయం చేయను గాక. And we'll try to know a little more about serving the Lord within the time in the second session. మనకి ఇవ్వబడిన సమయంలోనే ప్రభుని ఏ విధంగా సేవించాలని సెకండ్ సెషన్లో చెప్తాను.